హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు అద్రిపోయే రెసిపీ ఏంటో తెలుసా? గులాబ్ జామున్. ఆల్మోస్ట్ అందరు ఫేవరెట్ కదా. అండ్ ఎలా చేయాలి ఏంటో రెసిపీ అనేది చూసేద్దాం రండి. ముందుగా అయితే మిల్లులో పట్టించిన గోధుమ పిండి కాబట్టి జల్లెడ పెట్టేసిన అయితే చిటికెడంత ఉప్పు, చిటికెడంత కుకింగ్ సోడా వేస్తున్నాను. మొత్తం కలిపేసుకొని ఇక్కడైతే మన రీసెంట్గా తమ్ముడు వస్తే ఫ్రెష్ కోవా దొరుకుతుంది ఊర్లో, ఆ కోవా అయితే తీసుకుని వస్తున్నాడు. గోధుమ పిండి అండ్ కోవా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఏం ఉండలు లేకుండా మంచిగా ఈ విధంగా నేను చూపించినట్టుగా కలుపుకొని కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేస్తూ అండ్ మనం కలుపుతూ ఉండాలన్నమాట. పిండి అయితే మినిమం హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలి. ఎంత బాగా పిండినా అంతే గులాబ్ జామున్ అంత బాగా వస్తాయి. ఇక్కడైతే నేను అన్ని గులాబ్ జామున్ అయితే చేసుకుని పక్కన పెట్టాను. ఇక్కడైతే పాకం అయితే రెడీ చేసుకుంటున్నాను. పాకంకి అయితే నేను ఇక్కడ 1 కప్ అయితే షుగర్ తీసుకుంటున్నాను. 1 కప్కి అయితే 2.5 కప్పు వాటర్ వేయాలి. అండ్ వాటర్లో 2 యాలకులు కూడా పడేయండి, మంచిగా స్మెల్ వస్తుంది. అండ్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడైతే పాకం షుగర్ కరిగేంత వరకు మనం స్పూన్తో కలుపుతుంటే పాకం అయితే తొందరగా అయిపోతుంది అనమాట. ఇక్కడికి గులాబ్ జామున్ అన్నీ రెడీ అయిపోయాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అన్ని గులాబ్ జామున్లు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే కాలా జామున్, నార్మల్ జామున్ అన్ని జామున్లు చేసేసాను. మీకు ఇంతమందికి గులాబ్ జామున్ ఫేవరెట్ స్వీట్ రెసిపీను కామెంట్ చేయండి. ఇక్కడైతే అన్ని గులాబ్ జామున్ అయితే డీప్ ఫ్రై చేసేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత పాకం అయితే రెడీ అయిపోతుంది కదా, దాంట్లో అయితే ఒకటి వేసేస్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిల్లలకి సర్వ్ చేసి ఇవ్వండి. అండ్ నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయి గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోయాయి. మీరు ఎప్పుడైనా తిన్నారా? గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్లో అద్రిపోతుంది. ఈసారి రెడీ అయింది. ఈసారి ఎప్పుడైనా గులాబ్ జామున్ చేస్తే ఐస్ క్రీమ్ కాంబినేషన్లో తినండి, రెసిపీ అద్రిపోతుంది. అండ్ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి గాయస్. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళొక ఫుడ్ రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.